నేను సక్సెస్ అయ్యానని వీడియో చేస్తాను, నేను కూడా సక్సెస్ అయ్యామని మీరు వీడియో కింద కామెంట్ పెడతారు. రెడీగా ఉండండి, భయపడొద్దు, నిర్లక్ష్యం వహించొద్దు. తొందరలోనే డిఎస్సి ఉంటది. కానీ ఆ ఇంపార్టెంట్ బిట్స్ వల్ల మీకు జాబ్కి ఒక్క 1% కూడా ఉపయోగం ఉండదు అనమాట. మీరు చేయబోయే ప్రిపరేషన్ కావచ్చు, మీరు రాయబోయే ఎగ్జామ్స్ కి కావచ్చు. మనకి కావాల్సింది నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద గ్రిప్, బేసిక్స్ ఎలా వస్తుంది అనేది ఒక అవగాహన. మనం ఒకసారి ప్రిపరేషన్ ని కొంచెం ఆపాము అంటే అది ఇంకా అలా ఆగుతూ ఉంటది. మళ్ళీ ముందుట్లాగా ప్రిపేర్ అవడానికి చాలా టైం తీసుకుంటది అనమాట. సో అందుకని విరామాలు వద్దు, కంటిన్యూ చేద్దాము, సక్సెస్ అవుదాము. ఓకేనా? మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. మనం తక్కువే గనక అయ్యుంటే ఈ స్థాయి వరకు మనం రాము. అది క్లారిటీ ఉంది కదా మీకు? కాబట్టి మనం ఎవరికన్నా తక్కువ కాదు. ఆల్రెడీ ఓడిపోయామని ముద్ర పడిపోయింది. సో దాన్ని ఇప్పుడు తీసేలో మనకి ఎన్ని మార్కులు వచ్చినా నీకు 0.1 లో పోయిందా, 0.2 లో పోయిందా, 0.001 లో పోయిందా అని చెప్పి ఎవరు అడగరు. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం అన్ని సబ్జెక్టుల్లో చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ప్రెసెంట్ ఏం చెప్తున్నామంటే ఇంగ్లీష్ గ్రామర్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే క్లాస్ వైజ్ 8th క్లాస్ వరకు అయిపోయింది. సో టాపిక్ వైజ్ ని చెప్పుకోబోతున్నాం అనమాట. అలాగే 9th క్లాస్ ఫిజిక్స్, 10th క్లాస్ బయాలజీ, 6th క్లాస్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే తెలుగు అకాడమీ బుక్ లో ఉన్నాయో అవి చెప్పబోతున్నాం అనమాట. కరెంట్ అఫైర్ కి సంబంధించి కూడా మన వాహినిస్ డిఎస్సి వరల్డ్ లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ క్లాసెస్ అనేవి అవి కూడా ఫ్రీగానే చెప్తున్నాము. సో ఆ ఛానల్లో నవంబర్ నుంచి మే వరకు, నిన్నటి వరకు కూడా కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఒక వార్త అయితే నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతా ఉంది. అది డిఎస్సి కోసం అనమాట. సో డిఎస్సిలో ఏదో గందరగోళం జరిగిందని ఒకలా అనడం, లేదు పారదర్శకంగానే జరిగిందని మరొకలా అనడం. సో పేపర్ స్టేట్మెంట్స్ అయితే ఈరోజు వచ్చాయి. సో పేపర్ లీక్ కి ఆస్కారమే లేదు అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఏది ఏం జరిగినా మనమైతే ఇప్పుడు ఆ విషయంలో మనం ఏమీ చేయలేము. సో ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి అనే ఒక అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే మనకి డిఎస్సి మీద ఏదో ఒక అంశం అయితే తెలుస్తుంది. త్వరలో టెట్ అని, త్వరలో డిఎస్సి అని ఏదో ఒక నోటిఫికేషన్ విషయం అయితే మనకి స్పష్టమవుతుంది అనమాట. అలాగే నోటిఫికేషన్ వస్తే నేను అనుకుంటున్నది ఏంటంటే, నోటిఫికేషన్ రాగానే మనకి సిలబస్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు చేంజ్ చేసిన లెసన్స్ తీసేసి కొన్ని లెసన్స్ యాడ్ చేసి ఇలా జరిగిన కొత్త సిలబస్ ఇస్తారా, లేదంటే మనం ఇంతకు ముందే చదివిన ఓల్డ్ సిలబస్ ఉంటుందా అనేది ఒక క్లారిటీ. మాక్సిమం ఓల్డ్ ఉంటుంది, ఎందుకంటే జూన్ లో ఇంకా రాబోతుంది సిలబస్. అదైతే ఈ అక్టోబర్ డిఎస్సికి ఇవ్వకపోవచ్చు, కానీ అది వాళ్ళ అధికారికంగా ప్రకటించిస్తే మనకి టెన్షన్ ఉండదు అనమాట. అది విషయం. సో ఎందుకంటే ఏదైనా సిలబస్ చేంజ్ అయిన తర్వాత 1 year కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏ నోటిఫికేషన్స్ లో ఇస్తారనమాట. ఇప్పటి వరకు అదే జరిగింది. మరి ఈ డిఎస్సికి ఏం జరగబోతుంది అనేది అయితే చాలా ఆతృతగా ఉంది, ఆందోళనగా కూడా ఉంది. ఖచ్చితంగా ఓల్డే ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడే ఇంకా మారబోతుంది, అసలు స్కూల్స్ లో ఇంకా స్టార్ట్ చేయలేదు, అలాంటిది అక్టోబర్ లో ఇచ్చేస్తారా అనే ఒక సందేహం కూడా వ్యక్తమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఓల్డ్ సిలబస్ ఇస్తే ఇంతకు ముందు చదివి కొంచెం దాని మీద పట్టు సాధించాం కాబట్టి మనకి కొంచెం ఈజీగా ఉంటది. అలాగని కొత్త సిలబస్ ఇవ్వగానే గాబరా పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఇవ్వరు, ఒకవేళ ఇస్తే అన్ని మారిపోలేదు, కొన్ని మాత్రమే మారాయి అనేది అయితే మనకు తెలిసిన విషయం. ఏదైతే మనకి స్కూల్స్ కి టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి వస్తాయో ఆ బుక్స్ ని మనము తీసుకొని ఏం మారింది, ఏం లెసన్స్ తీశారు, ఏ లెసన్స్ ఉంచారు, అసలు ఏం జరిగింది, టెక్స్ట్ బుక్ మొత్తం మారిందా, ఎలా ఉంది టెక్స్ట్ బుక్ అనే ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ మీద వీడియో చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు టెక్స్ట్ బుక్స్ కొత్తవి ఇస్తారని చెప్పి. మాక్సిమం టెక్స్ట్ బుక్స్ మారిన తర్వాత 1 year కంప్లీట్ అయ్యే వరకు ఈ జాబ్స్ కి సంబంధించిన ఎగ్జామ్స్ కి ఇవ్వరు కంప్లీట్ అయ్యే వరకు. మరి ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు కాబట్టి ఒక్క 10 to 15 days మనం ఓపిక పడితే టెక్స్ట్ బుక్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఎవరో ఒకరిని అడిగి గ్యాదర్ చేసి తీసుకొని జస్ట్ ఇలా మనం కనీసం ఒక ఫొటోస్ అయినా తీసుకొని వాళ్ళకి ఆ బుక్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. అప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఈలోగా మీరు 9th క్లాస్ 10th క్లాస్ మెథడ్స్, సైకాలజీ, పిఐఈ మీద కొంచెం పట్టు సాధించండి. మాక్సిమం ఓల్డే ఉంటుంది. సో 3rd to 8th ఆల్రెడీ చదివి ఉన్నారు, దాన్ని రివిజన్ చేసుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే డిఎస్సి అతి త్వరలో వస్తుంది. ఇప్పుడు ఈ డిఎస్సి వార్తలన్నీ ఎందుకు వస్తున్నాయి, డిఎస్సి అతి త్వరలో వస్తుంది మళ్ళీ మనకి.
ఖచ్చితంగా మనం ఈసారి సక్సెస్ అవుతాము. సో ఎవరూ కూడా అధైర్యపడకుండా బాగా ప్రిపేర్ అవుతూ నిరాశావాదంతో అయితే ఉండొద్దు, నిర్లక్ష్యాన్ని అయితే వదలండి. ఎందుకంటే చూస్తున్నాను ఇంతకు ముందున్న ఆ పట్టుదల, ఆ స్పిరిట్ అనేది మీలో లేదు, తగ్గిపోయింది. నేను ఎప్పుడులాగానే క్లాసులు చేస్తున్నాను, ఎప్పుడులాగానే నా టైం టేబుల్ వెళ్తుంది, ఎప్పుడులాగానే అన్నీ ఉన్నాయి, మీకు పీడిఎఫ్లోనే అందేస్తున్నాను. కానీ మీలో ఆ కన్సిస్టెన్సీ అనేది డౌన్ అయిపోయింది అనమాట. సో అది మీరు అలా మళ్ళీ పైకి వచ్చి మెయింటైన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఎందుకంటే ప్రిపరేషన్లో ఒక్కరోజు మనం డల్ అయిపోయినా అది మళ్ళీ మనకి 3-4 డేస్ ప్రిపరేషన్లో ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్కో దేనికో అటెండ్ అయ్యాము, అటెండ్ అయిన రోజు ఒక రోజే అవ్వదు, ఆ అటెండ్ అయిన రోజు ఆ నెక్స్ట్ రోజు కూడా మనకు ఆ ప్రభావం కనిపిస్తుంది. సో మనం ఒకసారి ప్రిపరేషన్ ని కొంచెం ఆపాము అంటే అది ఇంకా అలా ఆగుతూ ఉంటది, మళ్ళీ ముందుట్లాగా ప్రిపేర్ అవడానికి చాలా టైం తీసుకుంటది అనమాట. సో అందుకని విరామాలు వద్దు, కంటిన్యూ చేద్దాము, సక్సెస్ అవుదాము. ఓకేనా? సో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించద్దు. తొందరలోనే డిఎస్సి ఖచ్చితంగా ఉంటది, అది 100% అయితే ఈ వార్తల ద్వారా మనకు అర్థమవుతుంది. మనకు అదొక గుడ్ న్యూస్ అనమాట. సో జరిగిపోయిన దానికి మనం ఏమీ చేయలేము, మనం ఆల్రెడీ ఓడిపోయామని ముద్ర పడిపోయింది. సో దాన్ని ఇప్పుడు తీసేయలేము. మనకి ఎన్ని మార్కులు వచ్చినా నీకు 0.1లో పోయిందా, 0.2లో పోయిందా, 0.001లో పోయిందా అని చెప్పి ఎవరు అడగరు, పోయింది అంతే. ఇంకా అదే వాళ్ళ మైండ్లో ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఏం చేసావు, నార్మలైజేషన్లో నీకు ఇది అయ్యిందా, లేకపోతే నీకు ఎందుకు రాలేదు, ఇవన్నీ విశ్లేషణ చేయరు. వన్స్ నీకు జాబ్ వచ్చింది అంటే అప్పుడు విశ్లేషణ చేస్తారు, ఎలా వచ్చింది, ఏం చదివావు, ఏం జరిగింది అని చెప్పి నీ దగ్గరకు చుట్టూ చేరుతారు. కానీ ఒక్కసారి నువ్వు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయావు, ఎలా ఓడిపోయావు అని చెప్పి ఎవ్వరు అడగరు. అలాగని ఓడిపోయినంత మాత్రాన మనం ఏమి తక్కువ కాదు, మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. మనం తక్కువే గనక అయ్యుంటే ఈ స్థాయి వరకు మనం రాము, అది క్లారిటీ ఉంది కదా మీకు. కాబట్టి మనం ఎవరికన్నా తక్కువ కాదు, మన పరిస్థితులు మనల్ని కొంచెం కిందకి దించాయి, పర్లేదు, నెక్స్ట్ టైం మనదే, మంచి టైం రాబోతుంది, మళ్ళీ మనం సక్సెస్ అవుతాం. నేను సక్సెస్ అయ్యానని వీడియో చేస్తాను, నేను కూడా సక్సెస్ అయ్యామని మీరు వీడియో కింద కామెంట్ పెడతారు. రెడీగా ఉండండి, భయపడొద్దు, నిర్లక్ష్యం వహించొద్దు. తొందరలోనే డిఎస్సి ఉంటుంది, అన్ని చదివి ప్రిపేర్డ్గా ఉండండి. ఆల్రెడీ మన ఛానల్లో అన్నిటి మీద క్లాసెస్ అయితే ఉన్నాయి, ఎలాంటి సందేహం అవసరం లేదు. 3rd to 8th మ్యాథ్స్, 3rd to 8th ఇంగ్లీష్, 3, 4, 5 తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఎలా చదవాలి ఏంటి అనేది కూడా చెప్పిస్తాను. ప్రతి సబ్జెక్ట్ ఎలా చదవాలి, నేను ఎలా చదివాను అనే వీడియోలు కూడా చేశాను, అసలు నేను ఏ బుక్స్ చదివాను అనేది కూడా చెప్పిస్తాను. సో నేను చెప్పాల్సింది ఇంకేం లేదు, మీరు చెయ్యాల్సిందే ఉంది, చదవడం, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. లేదంటే చెప్పాను కదా, ఒక్కరోజు మనం డల్ అయ్యామంటే అది ఒక్క రోజుతో ఆగిపోదు, 3-4 డేస్ కంటిన్యూ అవుతుంది. సో ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా ఈ రోజు ఎంత చదివామో రేపు దానికంటే ఒక లైన్ అయినా ఎక్స్ట్రా చదివేలాగా మనం అలా పెంచుకుంటూ వెళ్ళాలి తప్పితే డల్ అయిపోకూడదు అనమాట. ఎందుకంటే మీరు చూసే వీడియోల్లోనూ, మీరు రాసే ఎగ్జామ్స్లోనూ, మీకు వచ్చిన రిజల్ట్లోనూ నాకు అర్థమవుతుంది మీరు కొంచెం ఇంక ఇప్పుడే కాదులే, అసలు ఏమి ఇస్తారో తెలియదులే, ఎందుకులే అన్నట్టుగా మీరు డల్ అవుతున్నారని నాకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఒక వీడియో పెట్టిన వెంటనే నేను ఎలా పెడతాను, ఎంత ఎఫర్ట్స్ పెట్టి పెడతాను అనేది మీకు తెలుసు, దానికి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఆ రెస్పాన్స్ ఈ మధ్యన రావట్లేదు. సో లోపల నాలో ఉందా, నేను ఏమైనా చెప్పడం తగ్గేస్తున్నాను అని చెప్పి మళ్ళీ నాకు నేను ఆలోచించుకొని రివ్యూ చేసుకుంటూ వస్తే డిఎస్సి తొందరలో లేదు కాబట్టి, దానికోసం ఏ వార్త రాలేదు కాబట్టి వీళ్ళు తర్వాత చూద్దామని పోస్ట్ పోన్ చేస్తున్నారు అనే విషయం అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే త్వరలో డిఎస్సి, త్వరలో టెట్ అనే వీడియోలు వెళ్ళిపోతాయి, కానీ ఇలా ఉందిరా బాబు, ఈ సిలబస్ ఉంది, ప్యాటర్న్ ఉంటుంది, ఇలా ఉంటది అని చెప్పి మొత్తం చదవండి అంటే మాత్రం వీడియోలు వెళ్ళవు. ఎందుకు మరి నాకైతే అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ బిట్స్ 10-100 ఇంపార్టెంట్ బిట్స్ అని చేసిస్తే నాకు వ్యూస్ వస్తాయి, తక్కువ టైంలో తక్కువ కష్టంతో మంచిగా వ్యూస్ వస్తాయి. కానీ ఆ ఇంపార్టెంట్ బిట్స్ వల్ల మీకు జాబ్కి ఒక్క 1% కూడా ఉపయోగం ఉండదు అనమాట. మీరు చేయబోయే ప్రిపరేషన్ కావచ్చు, మీరు రాయబోయే ఎగ్జామ్స్కి కావచ్చు. మనకి కావాల్సింది నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద గ్రిప్, బేసిక్స్ ఎలా వస్తుంది అనేది ఒక అవగాహన, ఇది కావాలి. ఇంపార్టెంట్ బిట్లు కాదు, అవి చేయాలంటే నేను కూడా చేయగలను, కానీ మనకు కావాల్సింది ఏంటి, సబ్జెక్ట్. అది నేర్చుకుంటే ఈ రంగంలో కాకపోతే ఏ రంగంలోనైనా, ఎక్కడైనా, ఎందులోనైనా నెగ్గగలం అనే ఆత్మవిశ్వాసం వస్తుంది అనమాట. సో నీకు సబ్జెక్ట్లో లోపం ఉన్నప్పుడు నువ్వు ఎన్ని ఇంపార్టెంట్ బిట్లు నేర్చుకుని ఏంటి ఉపయోగం, నీకు ఉపయోగం ఉండదు. కాబట్టి సబ్జెక్ట్ని తెలుసుకోండి, మూలాల నుంచి వెళ్ళండి, పూర్తి సమగ్రంగా ఆ విషయాన్ని కూలంకషంగా మీ మైండ్లోకి చేరవేయండి. జీవితంలో దానికోసం మీరు మర్చిపోరు ఆ కాన్సెప్ట్ని.
ఓకేనా. ఇది చదివే విధానం అన్నమాట. ఇలా చదివితేనే రేపటి రోజున ఒకవేళ మనం టీచర్స్ అయినా అవ్వకపోయినా రేపటి తరాలకి మనం ఒక ఉదాహరణగా నిలవాలన్నమాట. ఓకేనా. కాబట్టి ఇంపార్టెంట్ బిట్స్ అలాంటివి పట్టుకొని వేలబడద్దు. త్వరలో టెట్, త్వరలో డిఎస్సీలు చూడొద్దు. ఏం చేయాలి? ప్రిపరేషన్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? ఇది విషయం అన్నమాట. సో లాస్ట్ సండే అనేది ఎగ్జామ్ పెట్టలేకపోయాను కదా, ఈ సండే ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ 2 months కరెంట్ అఫైర్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అలాగే లాస్ట్ వీక్ ఈ వీక్ చెప్తున్న క్లాసెస్ మీద కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. చాలా మంది మన కంటెంట్ నోట్స్ పీడిఎఫ్లు, కరెంట్ అఫైర్ పీడిఎఫ్లు తీసుకున్నారు, చాలా బాగున్నాయని చెప్పారు. మీకు ఉపయోగపడుతున్నందుకు ధన్యవాదాలండి. అలాగే వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారు, మీరు అంత ఇవ్వలేము అంటే తగ్గించి కూడా ఇస్తారు, నో ప్రాబ్లం, అందరం నిరుద్యోగులమే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రెసెంట్ అయితే 9th క్లాస్ జాగ్రఫీ కంప్లీట్ చేస్తాను, అది పీడిఎఫ్ కూడా రెడీగా ఉంది. 10th క్లాస్ ఫిజిక్స్ రాస్తున్నాను అనమాట. ఆ ఫిజిక్స్ ఎలా రాస్తున్నానంటే నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా ఎక్కువ టైం పడుతుంది కానీ పర్లేదు, ఎందుకంటే మధ్య మధ్యలో మనకి బాక్సెస్ లో ప్రశ్నలు అని చెప్పి వదిలేస్తారు. అంటే ఎండింగ్ ఎక్సర్సైజెస్ వేరు, మధ్యలో వచ్చే ప్రశ్నలు వేరు, వాటిని కూడా ఆన్సర్ చేస్తున్నాను. అలాగే మనకి కొన్ని కృత్యాలు అనేవి బాక్సెస్ లో పెట్టి ఇస్తారు, అలాగే దానికి వచ్చిన సొల్యూషన్ ఏంటి అనేది అక్కడ ఉండదు అనమాట. ఆలోచించండి ఇలా చెప్పి వదిలేస్తూ ఉంటారు కొన్ని. అలాంటి కృత్యాలు అన్ని కూడా రాస్తున్నాను. ఈక్వేషన్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యేలాగా, అంటే కెమిస్ట్రీలో ఫిజిక్స్ లో కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్నా సరే మీకు బాగా అర్థమయ్యేలాగా వివరించి కొంచెం లేట్ అయినా సరే రాస్తున్నాను అనమాట. కాబట్టి 10th క్లాస్ ఫిజిక్స్ పీడిఎఫ్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. మంచి నోట్స్ అయితే మీకు వస్తుంది అనమాట. ఓకేనా, ఇది విషయము. మనము చాలా పీడిఎఫ్లో ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాము, మీకు తొందరలోనే అందిస్తాను. అలాగే క్లాసెస్ కూడా ఏమాత్రం ఆగో, ఫ్రీ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సండే ఎగ్జామ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే మీరందరూ చేయాల్సింది ఏంటంటే డైలీ క్లాస్ చూడడం, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం, ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు తెలియజేయడం, అంతే. ఓకేనా. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇలా ఒక ఛానల్ ఉందని చేరవేయండి. మన ఛానల్ అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఛానల్ కాబట్టి దీన్ని కాపాడుకుంటూ వెళ్ళడం మనందరి బాధ్యత. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా వాహ్నిస్ డిఎస్సి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది నార్మల్ గా చెప్పేయచ్చు, ఆల్రెడీ ఎంతో నాలెడ్జ్ ఉంది, దాని మీద ఎలాగో అయిపోద్ది. కానీ కరెంట్ అఫైర్ అనేది ఎందుకంటే దీనికంటే దానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట నాకు. సో ఆ పేపర్స్ అన్ని, దాని గురించిన సమాచారం మళ్ళీ గూగుల్లో వాటిలో వెతుక్కొని అది కరెక్టా కాదా ఏంటనేది చూసి రాసి వీడియో చేసి అందివ్వడానికి కాస్త టైం పడుతుంది. సో ఏ రోజు ఆ రోజు వీడియో చూసేయండి కరెంట్ అఫైర్ కూడా. అలాగే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.